ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. భగవంతుడా, మా ఆయన చేసే కన్స్ట్రక్షన్ బిజినెస్ సక్సెస్ అయ్యి మంచి లాభాలు వచ్చేలా చూడు స్వామి. ఇక నుంచి మాకంతా మంచి జరిగేలా చూడు స్వామి. బాబీ బిజినెస్ బాగుండాలని, అంతా మంచి జరగాలని పాపం దేవుణ్ణి కాకాపడుతున్నట్టుందే. ఆల్రెడీ జరగాల్సిన నష్టం జరిగిపోయింది కదా. ఇప్పుడు అది కాకా పడితే ఏంటి, బతిమలాడితే ఏంటి? దేవుడు మాత్రం ఏం చేయగలడు? చూస్తూ ఉండడం తప్ప. బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నావా? ఏ భార్య అయినా భర్త బిజినెస్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటుంది. ఏ మీరలా కోరుకోరా? ఏమండి, హారతి తీసుకోండి. ఒకసారి పట్టుకోండి. మావయ్య, మీరు హారతి తీసుకోండి. లోకేశ్వరి, ఒక నిమిషం. అమ్మా, వచ్చి హారతి తీసుకోండి అమ్మా. లోకేశ్వరి వాళ్ళు పూజ చేసింది.
దేవుడి హారతి నేల మీద పడిపోయి ఉంటే అపశకునం అయిపోయి ఉండేదే. గ్రహాలు కక్ష కట్టినా ఈ ఇంట్లో నేను ఉన్నంత వరకు ఏ అపశకనాలు జరగవత్తయ్యా. గుండమ్మ, చేతిలో పట్టుకున్నావేంటి? కాలిపోతుంది, పళ్ళెంలో పెట్టు. ఏం పర్వాలేదండి. అత్తయ్య, హారతి తీసుకోండి. ఎందుకు చేసావి పని? వదినా, తనేం చేసింది? ఏం చేసిందో తనకి బాగా తెలుసు. లోకేశ్వరి ఉన్నట్టుండి ఎందుకు పడబోయిందో కూడా తనకి తెలుసు. లోకేశ్వరి పడిపోవడానికి నా కూతురికి సంబంధం ఏంటి? అత్తయ్య గారికి హారతిద్దామని లోకేశ్వరి వెళ్తూ ఉంటే తన పైట కొంగుని కావాలని మీ కూతురు తొక్కింది. అది నేను చూశాను. అబద్ధం. నేను తన పవిట కొంగు తొక్కడమేంటి? నువ్వు తొక్కే ఉంటావు. నేను ముందుకు వెళుతూ ఉంటే సడన్ గా నా బయట ఎవరో లాగినట్టు అనిపించింది. అందుకే నేను పడబోయాను. ఏంటే గుండమ్మ చెప్తుంది నిజమా? గుండమ్మ అబద్ధం ఎందుకు చెప్తుందమ్మా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.